2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉష. రీసెంట్గా కనుక మనం చూస్తే హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఏడాదిన్నర పిల్లగాడిని అంటే నా ప్రేమను రిజెక్ట్ చేసిందన్న కారణంతో ప్రేమించిన అతనే బాబుకి చాక్లెట్స్ కొనిస్తానని బయటకు తీసుకెళ్ళి ఆ పిల్లోడిని అతి కిరాతకంగా నేలకేసి కొట్టిన ఆ వీడియోని మనం చూస్తూనే ఉన్నాం. వీలైతే టెలికాస్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. అంటే స్పాట్లోనే ఆ బాబు చనిపోవడం కూడా జరిగింది. ఇంత క్రూయల్గా అసలు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది జరుగుతున్న తరుణంలోనే కేరళ ఇన్సిడెంట్ ఇది ఇంకా షాక్కి గురి చేసింది. కన్న తల్లి ముందే ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్న ప్రియుడు ఉన్నాడో ఇద్దరు కలిసి బాబుని చంపాడు. అంటే సిగరెట్లతో, తర్వాత నైఫ్తో, తర్వాత కొట్టి కాళ్ళు విరిచేసి చేతులు విరిచేసి పిల్లని నానా చిత్రహింసలకు గురిచేసి 51 దెబ్బలు అబ్బాయి ఒంటి మీద, అంటే జననాంగాలని కూడా వదలకుండా హింసించారనేది న్యూస్ మనం వింటూ ఉన్నాము. అంటే ఇటువంటివి జరుగుతున్నప్పుడు అసలు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, న్యాయస్థానం ఎటువంటి పనిష్ చేసే అవకాశం ఉంటుంది అని మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వరుణ్ గారు. నమస్తే అండి. ఏడాదిన్నర పిల్లలు, అసలు ప్రపంచం అంటే ఏంటో తెలీదు. పిలవగానే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. సో అలాంటి పిల్లల్ని ఇంత క్రూయల్గా హింసించి చాక్లెట్స్ పేరుతో ఒకడు బయటకు తీసుకెళ్ళి చంపేయడం, నాకు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో మా ఇద్దరికి స్వేచ్ఛ లేదని చెప్పి పిల్లోడు అడ్డంగా ఉన్నాడని చెప్పి ఆ పిల్లోడిని సిగరెట్లతో కాల్చి నైఫ్తో అరికాళ్ళ మీద తోలు తీసేసి క్రాక్ చేసేసి ఇలాంటివి చేయడం అనేది నిజంగా వినడానికి చూడడానికి కూడా చాలా ఇబ్బందికరంగాను, మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఈ 1.5 year బేబీస్ని ఇలా చేస్తున్నారు అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి సంబంధించి సంబంధాలు ఏంటి, వీళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఈ మధ్య ఇవన్నీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. త్రూఅవుట్ ఇండియా కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో. ఇది ఏంటంటే మనకు చట్టంలో కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అని కొన్ని ఉంటాయండి. అంటే డైరెక్ట్ డెత్ పెనాల్టీ ఉంటుంది. రీసెంట్గా మనకు తమిళనాడులో చూసినట్టు ఒక పోలీస్ ఆఫీసర్స్ విషయంలో తను బయటికి పెడితే మొత్తం 9 మంది మీద వేశారు. ఈ డెత్ పెనాల్టీ దీనికి ఛార్జ్, ఇక వేరే ఏమీ లేదు. ఏ ఇన్వెస్టిగేషన్, డైరెక్ట్ డెత్. అండ్ అది కూడా ఏళ్ల తరబడి మళ్ళీ బెయిల్ ఇస్ ద రూల్ అని చెప్పి మళ్ళీ బెయిల్ చేయడం ఇవన్నీ కూడా చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ ఇప్పుడు దిశ ఇన్సిడెంట్ మనకు జరిగిందండి. ఎంతో షార్ట్ టైంలో మనకు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళపైన మనము ఆలోచన చేయడానికి లేదు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఏంటంటే మెయిన్గా పనిష్మెంట్ ఇచ్చే ముఖ్య ఉద్దేశం కూడా వేరే ఎవరైనా ఇలాంటి తప్పులు చేయడానికి దడుచుకోవాలి, వాడు భయపడాలి, అమ్మో అసలు ఆలోచన థాటే రావద్దు. ఓకే, అట్లాంటి పనిష్మెంట్స్ ఇస్తే సొసైటీలో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈ మధ్య కూడా ఈ అఫేర్స్ అని ఏదో బెంగళూరు లాంటి సిటీస్లో ఒక 4 ఒకడికి అఫేర్ ఉందని చెప్పి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇంకా 2 ఉందని చెప్పి, బాడీ కౌంట్ అంత కొత్త పదాలు, అంటే 50 మెంబర్స్ని వాళ్ళు మార్చారు కపుల్స్గా ఫిజికల్ రిలేషన్స్కి. ఇది ఐటీ అనో ఇంకా ఇట్లా అని కల్చర్, పబ్ కల్చర్ ఇవన్నీ వచ్చినాక. బట్ ఒక్కటి ఆలోచించాలి, మోరల్స్ ఎథిక్స్ అనేవి ఉన్నాయి ఆ సమాజంలో. ఇవన్నీ ఓవర్ అయిపోయినాయి. వీళ్ళకి ఒకవేళ పెళ్ళైన పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని అడ్డు తొలగించుకుంటున్నారు. ఇప్పుడు ముషీరాబాద్లోకి ఇన్సిడెంట్, కేరళలోకి ఇన్సిడెంట్, ఉత్తరప్రదేశ్లో కూడా ఇన్సిడెంట్. ఇవన్నీ ఈ మధ్య అసలు మన కంట్రీ ఎడిపోతుంది. భారతదేశం అంటే ఎంతో ఉన్నత విలువలు కలిగింది. బయట కంట్రీస్ కూడా ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు మన కల్చర్కి. ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతారు? అసలు మీరు చెప్తుంటే కూడా 51 టైమ్స్ వాడు దెబ్బలు వేశారంటే ఆ చంటి పిల్లోడు వీడికి ఏం చేశాడని? ఒకవేళ వాడు అడ్డొస్తే వాడిని ఎక్కడన్నా ఇది చైల్డ్ రీహాబిలిటేషన్ సెంటరో లేకపోతే అనాథాశ్రమాలకు వేరే ఏదైనా ఆప్షన్ కూడా దత్తగా తీసుకోవడానికి ఉన్నారు. వీళ్ళ దేశంలో ఎంతోమందికి పిల్లలు లేక ఐవీఎఫ్ సెంటర్లు తిరుగుతున్నారు, వాళ్ళని తీసుకునేవాళ్ళు కదా. అంటే నీకు అంత పగ ఎందుకు? ఓ చిన్న పిల్లోడి మీద నీకు అంత ధైర్యం ఉంటే వాళ్ళ హస్బెండ్ మీద చూపించేది ఉండే. కనీసం వాళ్ళు పెద్దోడు, వాడు లైఫ్ చూశాడు కదా. ఓ 1.5 పిల్లోడు ఏం చేశాడు? ఇక్కడ కూడా 9 సార్లు నెలకేసి బాది అసలు ఆ విజువల్స్ చూడడానికన్నా దాని గురించి మాట్లాడడానికన్నా ఎటు పోతుంది జనం, సమాజం అనిపిస్తుంది. చాలా అసలు ఫస్ట్ ఆశ్చర్యం, వాడు అలా ఎలా చేయగలుగుతాడు? ఇంకా ఈ కేరళ ఇన్సిడెంట్లో అయితే తల్లి పార్టిసిపేట్ చేసింది అందులో. అది అసలు కన్న తల్లి ఎలా చూస్తూ ఊరుకుందనేది అసలు నాకు కొంచెం బాధాకరంగా ఉండదు, చెప్పడానికి కూడా ఎంతో ఇదవుతుందండి. ఎందుకంటే నీకు అంత అఫేర్ పెట్టుకునేది ఉంటే డైవర్స్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా. డైవర్స్ ఇచ్చేసి చేసుకోవచ్చు కదా, లేదు ఎవరికో అనాథాశ్రమాలకి ఇవ్వచ్చుగా, పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. నీకు అంత ఒక ఉమెన్ ఎలా చేస్తావు? ఉమెన్ ఎలా చేస్తే వాడు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా. అంటే నీ పిల్లోడు కాదా 51 సార్లు నెలకేసి కొడతాడా, ఒంటి నిండా వాతలు పెడతాడా, సిగరెట్ తోటి వాతలు పెడతాడా? అంటే ఏం చేస్తూ నీ సొంత కొడుకు కదమ్మా. బయట ఒక్కొక్కళ్ళు అసలు ఎంత తప్పు చేసినా వాళ్ళ పిల్లలను కవర్ చేసుకుంటారు, ఇంట్లోకి వెళ్ళి బాగా చేసినా. సొంత కొడుకు నీకు అఫేర్కి అడ్డ వస్తుండని ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఇట్లాంటివి లవర్తో కలిసి హస్బెండ్ని చంపారని అసలు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. ఇంత క్రూయాలిటీ ఎందుకు? మరి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసినట్టే కదా.
నీ సొంత కొడుకుని అన్నిసార్లు బాది వాడు ఇంజెక్షన్ అది సిగరెట్లు పెట్టి ఒంటి నిండా చేసి బాడీ మొత్తం అసలు ఎంత డ్యామేజ్ చేసి నలిపేసి వాడు ఒక నేలకేసి కొట్టి నీ కళ్ళ ముందు కన్న కొడుకుని చేస్తే నువ్వు ఎందుకు ఆగాల్సి వచ్చింది? డెత్ పెనాల్టీ కూడా కాదండి అసలు, అది కూడా తక్కువ అనిపిస్తుందండి నాకు. అంతే క్రూయల్గా వీళ్ళని కూడా హింసించాలి. ఎవరు చేయరండి, యానిమల్స్ కూడా లేవు కదండి, ఏవి కూడా లేవు. తన పిల్లలు యానిమల్స్ అయినా మంచిగా చూసుకుంటాయి. ఇప్పుడు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కూడా ఎక్కడో రేప్ విషయంలోనో ఎక్కడో మర్డర్ విషయంలో కాగ్నిజబుల్ అఫెన్స్లో ఉంది 14 years అని, తర్వాత ఏదో కొందరిని రిలీజ్ చేసడం, అందుకని లైఫ్ పడుతుంది ఎంతో కనికి, అది కూడా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. మళ్ళీ ఈవెన్ చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి కేసులు లేవండి నాకు తెలిసినంత మటుకు, ఎందుకంటే పూర్వం లేవు ఇట్లాంటివి. సరే, ఇది చాలా రీసెంట్గా ఎక్స్ట్రా మ్యారిటల్ ఈ మోజ్ ఏదైతే ఉందో ఈ మోజ్లో పడి కుటుంబాలను రోడ్డున పడేయడం, పిల్లల్ని చంపేయడం, ముగ్గులని చంపేయడం, వైఫ్స్ని చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఏంటో తెలియదు కానీ అసలు పసి ప్రాణాలను చంపుతున్నాం అనేది ఇంకా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇక్కడ ఒకటండి, రీసెంట్గా చూసా మేఘాలయ ఇన్సిడెంట్ ఏదో, ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ విషయంలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. హనీమూన్కి వెళ్ళారు కపులు, హనీమూన్కి వెళ్ళి హస్బెండ్ని ఎవరో చంపేశారో ఆమెకు తెలియనట్టు చేసింది, తర్వాత చూస్తే ఆమెను స్కెచ్ చేసింది, సుపారీ ఇచ్చని. తనకు బెయిల్ రావడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఒక లాయర్గా నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి బెయిల్ వస్తే ఇట్లాంటి వాళ్ళు ఏదైనా చేస్తారు. ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్, చట్టం ఉన్నోడి చుట్టం అన్నట్టే చేస్తారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి బెయిల్ రావద్దు. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో కొంత సీన్ వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు ఆరోపణలు చేస్తారు, అట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చినా అది వేరే సంగతి. కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చారు? ఆమె అఫేర్ పెట్టుకొని హస్బెండ్ని చంపించిందని క్రిస్టల్ క్లియర్గా మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోయినాయండి. తర్వాత ఇంకెక్కడో ప్లేస్ ఎవరు దొంగతనం ఇంటికి వచ్చేసేసి, నాకు తెలిసి మహారాష్ట్రలో ఎక్కడ అనుకుంటా, అక్కడ హస్బెండ్ని చంపేశారని తన యాక్టింగ్. అసలు లేడీస్ నీకు మారల్స్ ఎథిక్స్ ఉండాలి. మన కంట్రీలో ఇట్లా ఉమెన్ని వర్షిప్ చేస్తారు. చనిపోయితే హస్బెండ్, ఆమె యాక్టింగ్ చేసింది, అయ్యో నా హస్బెండ్ చంపేస్తే. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె చెప్పిన సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం ఒకదానికి ఇంకోటి మ్యాచ్ కావట్లేదు. ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తారు కదా వాళ్ళు, ఆ డెడ్ బాడీ దగ్గర పెట్టేస్తారు ఎవరికి రావద్దని. ఆ ఫోరెన్సిక్ ల్యాబులు వాళ్ళు టెస్ట్ చేసిందా కూడా అక్కడ ఏమనిపించట్లేదు. మళ్ళీ దొంగతనం చేసిన డబ్బులని మళ్ళీ ఇంట్లో దొరికినాయంట. అక్కడ తెలిసింది వాళ్ళకి ఈమెదో సీన్ చేస్తుందని, మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే భయానికి మొత్తం చెప్పేసేసింది. నాకు ఒక అంటే ఎలా సార్ ఇటువంటి వాళ్ళకి అసలు సెక్షన్స్ కనుక మనం చూస్తే, ఎస్పెషల్లీ ఇప్పుడు కేరళ ఇన్సిడెంట్ చూస్తే, కన్న తల్లి 7-9 నెలలు మోసి కని పెంచిన తల్లే ఆ రక్తపు ముద్దలను ఏవైతే ఉంటుందో ఆవిడ కళ్ళ ముందు చంపుతుంటే చూస్తూ ఉంది. మళ్ళీ పైగా ఆవిడ ఒప్పుకోవడం కూడా జరిగింది, అవును నా కళ్ళ ముందు ఇవన్నీ జరిగాయి అని. ఎలాంటి అంటే యాక్షన్ తీసుకుంటారు, సెక్షన్స్ ఏముంటాయి, వీడికి అసలు ఎటువంటి పనిష్ ఇచ్చే అవకాశం ఉంటుంది కోర్ట్స్ అంటారు? ఉషా గారు, మన దగ్గర ఉన్న భారతీయ నాగరిక సురక్ష సంహిత కూడా సరిపోదు ఇట్లాంటి వాళ్ళకి. ఇక్కడ వాటి మీద ఉన్న అవగాహనతో చెప్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ అండి, మనం పురాణాలు కూడా కొస్తా అనలైజ్ చేసాము. ఎక్కడన్నా రాక్షసులు కూడా ఇట్లా చేసినట్టు ఉందా అండి? ఎంత దరిద్రంగా వాళ్ళు తప్పుని ఎంకరేజ్ చేసి ఉండొచ్చు వాళ్ళకి సొంత పిల్లల్ని, ఇంక్లూడింగ్ రావణాసుడు. కానీ ఎక్కడ కూడా సొంత పిల్లల్ని వేరే అఫేర్ కోసం చంపినట్టు ఉందా? వీళ్ళకి ఏ శిక్ష చేయాలండి? డెత్ పెనాల్టీస్ కూడా ఎక్కడొస్తాయండి? ఎక్కడైనా ఒకళ్ళకి ఇంకోళ్ళ మీద కక్ష ఉంటుంది. 100 రూపీస్ కోసం హత్య జరిగింది ఇదే హైదరాబాద్లో. 3000 రూపీస్కి హత్య జరిగింది. ఒక 100 రూపాయలు, ఎందుకంటే మాట పెరిగింది, గొడవ పెరిగింది, వాడు ఏదో కొట్టేశాడు, చనిపోయాడు. అది మనుషుల మీద ద్వేషం పెంచినప్పుడు జరుగుతుందండి. సంబంధం లేనివాడు వాడి మీద ఎట్లా జరుగుతుంది? 1.5 పిల్లలవాడు ఏం చేశాడు? వాడు వదిలేసేది ఉండే, వాడు చెప్పేది ఉండే, వానికి అంత అఫేర్ ఉందంటే దీనికి కూడా కొంత చట్టంలో కొంచెం కారణం ఉందండి. యాజ్ అ లాయర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏదండి, అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పేసి, బట్ క్యాన్ బి యూజ్ ఫర్ డైవర్స్ అని. అడల్టరీ క్రైమ్ కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చూపిస్తున్నారండి. కోర్టుకు వస్తే కూడా అడల్టరీ ఈజ్ నో మోర్ ఏ క్రైమ్ అంటున్నాడు. ఇంకా సుప్రీంకోర్టే చెప్పింది పలానా కేసులో ఇలా వచ్చిందని వాళ్ళే చెప్తుండంటే న్యాయస్థానమే మాకు రక్షగా ఉంది, ఏమనుంటే బెయిల్ వచ్చేస్తుంది. నిజంగా ఒక్క విషయం అండి, బండి భగీరథ్ విషయంలో బెయిల్ రాకపోవడం కూడా ఈ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంతోమందికి అది దెబ్బపాటే. ఎందుకంటే మేము ఏది చేసినా కూడా మాకు బెయిల్ వచ్చేస్తుంది, మేము ఏది చేసినా మేము బయటపడతాం, మహా అంటే 4 రోజులు లోపల ఉంటాం అన్న ధీమాతోటి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మనకు శిక్ష పడుతుంది, మనకు చాలా డేంజర్లో పడతాం. ఇలాంటివి చేసి మన కడుపులో భయం ఉంటే మాత్రం ఇలాంటివి జరగవండి, అసలు జరగవు. ఈ శిక్షలు కూడా నిజంగా BNSS కూడా సరిపోదు, CRPC సరిపోదు. ఎందుకంటే ఇంతకుముందు లేవు ఈ కంట్రీలో. ఈ మధ్య కాలంలో ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. ఒక ముషీరాబాద్ కేరళ అని కాదు, నార్త్ ఇండియాలో కూడా ఎన్నో జరుగుతున్నాయి. లవర్తో కలిసి హస్బెండ్ని చనిపోయడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అసలు వీళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయాలి? పోనీ వీళ్ళు బాగున్నారంటే వీళ్ళు సఫర్ అయ్యారు మళ్ళీ.
చిన్న పిల్లోళ్ళు 1.5 year అసలు మీరు చదువుతుంటే 51 times వాడిని కొట్టడం ఏంటి, వాడు చంపేవాడు కూడా వాడు ఎంత ఎగోని పగ పెంచుకొని సైకిక్ బిహేవియర్. అదే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాడిని ఇట్లాంటి వాడు బాగు చేయలేరు. అసలు ఎంత సైకోగాడు కూడా చేయలేడు ఇది. అది ఏంటంటే వాడిని అడ్డు తొలగించుకోవాలి. వీడుంటే నాకు ప్రాబ్లం, వీడుంటే నాకు ముందు పోతే, అది ఎంతో పగతోటి ఎంతో ద్వేషంతో చేసిన క్రూయల్ వారం అది. ఇక్కడ మన దగ్గర అయినా కూడా అది అట్లాంటి వానికి ఇప్పుడు కొంచెం ఉంటారంటే చిన్నపిల్లలు ఏదైనా ఒక టీనేజర్స్ తప్పు చేస్తే లేకపోతే అంతకన్నా చిన్నోళ్ళు జువెనైల్ చట్టం ఉంటుంది మనకి. అంటే వాళ్ళకు వేరే సెల్స్లో వేస్తారు, మామూలు జైల్లో వేరే వాళ్ళు మార్పు తెవ్వడానికి వాళ్ళకు స్కూలింగ్ చేసి ఏదో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసులో చేశారు. అది కొంచెం చోట్ల బెయిల్ కూడా ఈజీగా వస్తుంది. కానీ అన్నీ తెలిసి ఒక అడల్ట్ పర్సన్ వీడి అఫేర్కి ఎవరో అడ్డొస్తున్నాడు చిన్న పిల్లోడు అంటే వానికి అసలు రాక్షసుడు అనడానికి కూడా లేదు. డైరెక్ట్ నిజంగా ఇట్లాంటి వేదికల ద్వారా మేము ఒకటే చెప్పేది, ఇట్లాంటి వాటి కోసం దయచేసి ఎవరు బెయిల్స్ ఇవ్వద్దు, ఏ జడ్జి ఇవ్వద్దు. డోంట్ షో ఎనీ కంపాషన్ ఆర్ ఎనీ కన్సర్న్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ ఇట్లాంటి ఎందుకంటే సుమన్ టీవీకి ఉన్న వ్యూవర్షిప్కి చెప్తున్నాము, ఇట్లాంటి వాటికి బెయిల్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొకరిని ఎంకరేజ్ చేసినట్టు వస్తున్నారు. వాస్తవానికి సుప్రీంకోర్టు అడల్టరీ క్రైమ్ అని చెప్పడం వల్ల ఎంతోమంది సొసైటీలు జరిగింది. ఆ మేఘాలయ ఇన్సిడెంట్ ఆ అమ్మాయికి బెయిల్ వచ్చింది, హస్బెండ్ని చంపించిన దానికి బెయిల్ వచ్చిందండి. బెయిల్ వచ్చినప్పుడు వీళ్ళు ఆగుతారా? వీడు పెద్ద లాయర్ని పెట్టుకొని బయటికి రావచ్చు అనుకుంటాడు. ఇలాంటివి కూడా ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తుంది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఏదో కేసులు ఉండొచ్చు కానీ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ వాళ్ళకు ధీమా ఎట్లాగో బయటకు వస్తాం ఒక డబ్బులు ఉంటే. ఇలాంటివి ఉండొద్దు. డెత్ పెనాల్టీ అనేది రైట్ పనిష్మెంట్, నో మోర్ థింకింగ్ అంతే. ఖచ్చితంగా చంటి పిల్లోని వాడు చంపినందుకు వాడిని ఉరిదీయాల్సిందే. మళ్ళీ దానికి ట్రయల్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. దిశ ఇన్సిడెంట్లో ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ దట్ విచ్ హెస్ డన్ విత్ ఇన్ షార్ట్ టైం. ఇక్కడ వాడు చేసింది ఏంటి, దానికి ఎక్స్ప్లెనేషన్ కథం, ఎన్కౌంటర్. అట్లాంటివి తీసుకుంటేనే కనీసం సమాజంలో కొంచెం ఇలాంటివి హెల్దీ అట్మాస్ఫియర్ దేవుడెరుగు ఇలాంటివి చూడడం కనీసం. ఎగ్జాక్ట్లీ ఇట్లాంటివి ఎక్కడో కొన్ని చోట్ల ఏదో మాట వచ్చేసింది, వాడిని కొట్టేశారు, ఏదో చేశారు, అట్లాంటి వాడికి బెయిల్ చేస్తాం. లేకపోతే ఇంకోటి దానికి వీడి పర్సనల్ అఫేర్ కోసం చింటి పిల్లాడు అడ్డొచ్చాడని వాడిని చితకబాది చంపడం ఏంటి, మళ్ళీ ఇవన్నీ ఇంకా చాలా వినటం ఏంటి, మళ్ళీ వీళ్ళకు బెయిల్స్ ఏంటి, వీళ్ళకు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ కూడా పనికిరాదు. డైరెక్ట్ డెత్ పెనాల్టీ ఇచ్చేయడం అంతే. నెక్స్ట్ టైం ఇంకోటి చేయడాలంటే దడుచుకోవాలి. మళ్ళీ అఫేర్ అంటే వద్దులేరు దేవుడో నన్ను బతకనీయరని చెప్పేసి ఆ భయం ఉండాలి. అది చట్టాలు చేయాలి తప్ప మిగతా దేర్ షుడ్ నాట్ బి ఎనీ కంపాషన్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఏదైతే మోటో చెప్పారో అవే జరగాలి, అటువంటి చట్టాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.